దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి మనందరి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే మనుషులందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. చెడు అలవాట్లు ఉండకూడదని, వ్యసనానికి గురి కాకూడదని, అందరూ ఐక్యమత్యంగా ఉండాలని, అందరూ ప్రేమ కలిగి ఉండాలని, అందరూ నిజదేవుడైనటువంటి క్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని చిత్తమైనది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి అది మనసులో కావచ్చు, లేక ఆలోచనలో కావచ్చు, చూపులో కావచ్చు, ప్రతి దాంట్లో పరిశుద్ధత. దేవుడు ఉన్నటువంటి లోకము పరిశుద్ధమైన లోకం. ఆ దేవుడి దగ్గరకు నీ వెళ్ళాలంటే నీ జీవితం కూడా పరిశుభ్రంగా ఉండాలని దేవుడు కోరుకునుచు ఉన్నాడు. ప్రపంచంలో సర్వ మానవులకు అందరికి నేను తెలియజేయడం